హాయ్ లీడర్స్, మన జిఆర్ మార్కెటింగ్లో డిపాజిట్ ఎలా చేసుకోవాలి, యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి కాబట్టి ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. రిజిస్ట్రేషన్ లింకు మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. జిఆర్ మార్కెటింగ్ సంబంధించి ఎనీ అప్డేట్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. అందులో మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అయ్యి జిఆర్ మార్కెటింగ్ కంపెనీ గురించి అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. అయితే ముందుగా లింక్ కావాలి కాబట్టి ఎవరైనా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉండే వాళ్ళకైతే లింక్ అనేది ముందుగా ఉంటుంది. ఈ లింకు ఈ విధంగా ఉంటుంది. ఈ లింక్ని టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ రైట్ పొజిషన్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తారు, తర్వాత లాస్ట్ నేము, తర్వాత మీ మెయిల్ ఐడి, తర్వాత మీ యూజర్ నేము మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకుంటారు. ఇట్లా సంథింగ్ ఏదైనా కూడా మీ యూజర్ నేమ్ అనేది పెట్టుకుంటారు. ఎందుకంటే లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమే. పాస్వర్డ్ అనేది మీకు నచ్చినట్టుగా పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, తర్వాత ఇక్కడ కంట్రీ అనేది మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్, ఒక ఐడికి ఒక ఫోన్ నెంబరు, తర్వాత ఇక్కడ అడ్రస్ అని ఉంది కదా, మీ ఫుల్ అడ్రస్, ఇక్కడ స్టేటు, తర్వాత పిన్ కోడు, తర్వాత మీ సిటీ కొట్టిన తర్వాత ఐ అగ్రి అని దీని మీద టచ్ చేస్తే రిజిస్ట్రేషన్ క్రియేట్ అని కొట్టేస్తే మీది లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. సపోజ్ నేను లాగిన్ అవుతున్నాను చూడండి. ఈ విధంగా లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా మీకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు డిపాజిట్ ఎలా చేసుకోవాలి. డిపాజిట్ ప్రాసెస్ మనకు కంపెనీకి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది. ఇది కంపెనీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్. కంపెనీ బ్యాంక్ అకౌంట్ నేము, అలాగే బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్. దీనికి మీరు దీనికి బ్యాంక్ అకౌంట్కి మీరు అమౌంట్ అయితే పంపించండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం చేయాలనుకుంటే ఇక్కడ ఒక నంబర్ ఉంది, దానికి కూడా మీరు పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత నాకు వాట్సాప్కి ఈ నెంబర్కి, ఇక్కడ వాట్సాప్ ఇది కూడా వాట్సాప్ నెంబరే, ఈ నెంబర్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యూజర్ ఐడి నాకు పంపించారంటే నేను ఐడి అనేది యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కంపెనీకి సంబంధించినటువంటి ఎనీ అప్డేట్స్ అనేది మనం ఈ నెంబర్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు నాకు పేమెంట్ స్క్రీన్ షాటు, మీ యూజర్ ఐడి పంపించిన తర్వాత కంపెనీ అనేది మీకు అమౌంట్ అనేది కంపెనీ ఒక చోట యాడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ యాడ్ చేస్తుందంటే ఇక్కడ 3 లైన్స్ టచ్ చేస్తే ఇక్కడ ప్లాన్ అని చూడండి. దీని మీద టచ్ చేస్తే ఇక్కడ ప్లాన్స్ అని ఉంది, ఈ ప్లాన్ మీద టచ్ చేయండి. ప్లాన్ మీద టచ్ చేస్తే ఇక్కడ మినిమం బేసిక్ ప్లాన్స్ 100 కాడ నుంచి మనం చేసుకోవచ్చు. 100 అనే ప్లాన్ లేదు ఇప్పుడు. ఇక్కడ చూడండి, ప్రైమ్ ప్లాను 600, 1200, 2500, ఇలా 3000, 5000, ఇట్లా 10,000. ఈ విధంగా మీరు ఎంతైనా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది మీకు ఇక్కడ మీరు అమౌంట్ యాడ్ చేసుకుని ఉంటే ఇక్కడ అవైలబుల్ అన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూ ప్లాన్ అని ఈ విధంగా మీకు చూపిస్తుంది. చూపించిన తర్వాత సపోజ్ మనం 5,000 ప్లాన్ తీసుకుందాం, లేదా ఏదో ఒక చిన్న ప్లాన్ అనేది తీసుకుందాం. ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి మనకు ఇక్కడ అమౌంట్ చూపించడం లేదు. అన్అవైలబుల్ కాడ మీకు సబ్స్క్రైబ్ అని చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు దాన్ని టచ్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్. మీకు తెలియకపోతే నాకు కాల్ చేయండి, ఎలా యాక్టివేషన్ చేయాలనేది పూర్తిగా నేను చెప్పడం జరుగుతుంది.